మనోహరం గారు మీరు ప్రార్థన చేస్తారా వాక్యం వరకు? అమ్మగారు శ్రద్ధగా లేనట్లయితే లలిత గారు మీరు ప్రార్థన చేయండి అమ్మగారు. లలితమ్మ గారు, మనోహరం గారు ప్లీజ్ అమ్మగారు ప్రార్థన చేస్తానండి. మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవ, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభా. మేమందరము ఆత్మీయముగా ఎదగాలని ఆశపడుతున్నావు ప్రభా. అందరి బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అందుకొరకై మా జీవితంలో ప్రభా ఇటువంటి నాయన కూటములు సమాజంలో మాకు ఏర్పాటు చేస్తున్నామని నమ్మి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన నీ బిడ్డలని విశ్వాసులు కొంతమంది ఇక్కడికి చేరి ప్రభా నేను స్తుతించడానికి ఈ గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించావు ప్రభా. నీకు వేలాది వందనాలు, చేరిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. చేరిన ప్రతి ఒక్క బిడ్డని ఆత్మపూర్ణంగా చేయండి ప్రభా. నాయన ఇంకా అనేక మంది అందరము నిన్ను స్తుతించేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇంతవరకు చేసిన బిడ్డలు ప్రార్థనలు చేశారు, విజ్ఞాపనలు చేశారు ప్రభా. వారి ప్రార్థనలన్నీ నీ సన్నిధిలోకి చేర్చుకున్నామని మేము నమ్ముతున్నాం ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు. వాక్యం ద్వారా నాయన నిన్ను స్తుతించాం, పాటల ద్వారా నిన్ను ఆరాధించాం ప్రభా. ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన్ని ఈ విధంగా నీ సన్నిధిలో గడపడం మా భాగ్యం ప్రభా. అందుని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు నీ వాక్యం అందించడానికి నీ దైవజాన్ని తీసుకుని వచ్చావు. ఆయన ఆత్మతో నింపండి, అభిషేకించండి, ఆత్మపూర్ణులుగా చేయండి. ఆయన ద్వారా నీ వాక్యాన్ని మాకు వినిపింప చేయండి ప్రభా. ఎవరెవరికి ఏ వాక్యం అవసరమో ఆయన నువ్వు సమస్తము ఎరిగిన దేవుడు ప్రభా. ఆ వాక్యాన్ని బిడ్డలు అందుకోవడానికి మాకు కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. మాకు మంచి వినుబుద్ధిని పుట్టించండి ప్రభా. ఆ వాక్యము వినడం మాత్రమే కాకుండా దాన్ని భద్రము చేసుకొని దాని ప్రకారము ఈ లోకములో జీవించి ప్రభా అనేక మంది నశించిపో ఆత్మల్ని రక్షించడానికి భారము కలిగిన బిడ్డలుగా ఉండేటట్లు మాకు సహాయం చేయమని, చేరిన ప్రతి ఒక్కరిని మరొక్కసారి ఆశీర్వదించమని, వాక్యం అందించబోతున్న బిడ్డని సిరుగుచాటును మరుగుపరుచుకొని ఆయన ద్వారా నీ గంభీరమైన వాక్యాన్ని మాకు వినిపింప చేయమని, ఈ ప్రార్థన సన్నిధానంలో చేర్చుకొనమని ప్రభువైన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వదనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు సిద్ధంగా ఉన్నారండి. మరి అదే విధంగా మనకి తెలుగులోకి అనువదించడానికి సిస్టర్ స్వర్ణలత సిస్టర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ ఐరిన్ రీటా సైమన్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నా. సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించినటువంటి ఒక ప్రొఫెషనల్. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో HR మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తా ఉన్నారండి. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానించినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారండి. ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారము కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తా ఉన్నారు. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానం బట్టి దేవునికి వందనాలండి. అదేవిధంగా స్వర్ణలత సిస్టర్ గారు మనకి సుపరిచితులేనండి, తెలుగులోకి అనువదించడానికి సిద్ధంగా ఉన్నారండి. బోత్ ఆఫ్ యూ వెల్కమ్ సిస్టర్ గారు. సిస్టర్ గారు అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్.
ప్లీజ్ అన్మ్యూట్ మ్యామ్. అన్మ్యూట్ చేసుకోండి. సైమన్ మేడం ప్లీజ్ అన్మ్యూట్ ప్లీజ్. మైక్ ఆన్ ప్లీజ్. అన్మ్యూట్ చేసుకోండి సిస్టర్ గారు. ఐరిన్ సైమన్ గారు ప్లీజ్. మ్యామ్ జస్ట్ క్లిక్ ఆన్ ది మైక్ బటన్. అన్నయ్య ఒకసారి మీరు రిక్వెస్ట్ పెట్టండి అన్న, లేకపోతే ఓకే మ్యామ్. Yes. Hi, Bobby. Yes, ma'am, Ah. please. Bobby, can you hear me? Yes ma'am please. Bobby, just give me another 5 minutes. My place is flooding up. Can I just put a few things up and I'll just come back to you? Just Sure, in the ma'am. meantime, just sing a hymn. I'll just Yes. come back. Okay sister please. Okay? Thank you, Bobby. Okay sister. సో కాసేపు మనం పాట పాడుకుందామండి. అసలు మాకు పాట పాడతారా అసలు? ఎస్ అన్నయ్య. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఎడారి త్రోవలు నీ నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నా ఆనందము, నీవే నా ఆధారము, నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము, నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. వేలాది నదులంత
కీర్తి నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మేడం మరి ఇంకా రెడీ అయినట్లేరు. ఇంకొక పాట పాడుతున్నామండి. వసల సిస్టర్ గారు, సిస్టర్ మీరు ఒక పాట పాడతారా? ప్రైజ్ లార్డ్. Yes. ఒక్క నిమిషం. నీ సన్నిధి మాకెంతో పరిశుద్ధము, నీ సన్నిధిలో మాకెంతో ఉల్లాసము, నీ సన్నిధి బలమైనది, నీ సన్నిధి విలువైనది, నీ సన్నిధిలో మాకు సంతోషమే, నీ సన్నిధి మాకెంతో పరిశుద్ధము, నీ సన్నిధిలో మాకెంతో ఉల్లాసము, మేము నడిచే మార్గములో మా ముందు నడిచేది నీ సన్నిధి, మేము నిలచే స్థలమందు మాతోనే ఉండేది నీ సన్నిధి, నీ సన్నిధే శ్రేష్టమైనది, నీ సన్నిధే అమూల్యమైనది, నీ సన్నిధిలో ఆత్మ అభిషేకమే, నీ సన్నిధి మాకెంతో పరిశుద్ధము, నీ సన్నిధిలో మాకెంతో ఉల్లాసము, మా జీవితములలో అద్భుతము కలుగ చేసింది నీ సన్నిధి, పాపరోగ బాధల నుండి మమ్ము విడిపించేది నీ సన్నిధి, నీ సన్నిధిని మేము ప్రేమింతుము, నీ సన్నిధిలో మేము జీవింతుము, నీ సన్నిధియే మాకు క్షేమాధారం, నీ సన్నిధి మాకెంతో పరిశుద్ధము, నీ సన్నిధిలో మాకెంతో ఉల్లాసము, నీ సన్నిధే బలమైనది, నీ సన్నిధే విలువైనది, నీ సన్నిధిలో మాకు సంతోషమే, నీ సన్నిధి మాకెంతో పరిశుద్ధము, నీ సన్నిధిలో మాకెంతో ఉల్లాసము. ప్రైజ్ లార్డ్. Praise the Lord. Hallelujah. Thank you so much, sister. Thank you so much, Master.
మేడం గారు ఇంకా సిద్ధపడినట్లేదు. సిస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. సిస్టర్ ఐరీనా గారు ప్లీజ్ అమ్మా. రాలేదన్యా, మీరు చేసుకుని ఉన్నారు. ఇంకొక పాట పాడుకుందామండి. ఝాన్సీ రాణి గారు, అందరు గుడ్ మార్నింగ్ అండి. అమ్మా మీరు ఒక పాట పాడతారా? ఝాన్సీ రాణి అన్నారు. సోనియా అంటే ఒకసారి అడుగుతారా అంటే సిస్టర్ అమ్మగారు ఇంకా రెడీ ఉన్నారు లేదా అని. ఐరిన్ మేడం, ఆర్ యు రెడీ? సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ ఫర్ మెసేజ్? లేదు జాన్సన్. ఓకే. ఐరిన్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ గారు చైర్లోకి వచ్చినట్లేరండి ఇంకా. అదే లేదు, రెడీగా లేరు. ఇంకొక పాట పాడుకుందాం. ఫస్ట్ మురళీ బాబు అయ్యారు గుడ్ మార్నింగ్ సార్, ప్రైజ్ అండి. అయ్యారు ఒక పాట పాడతారా మేడం? వచ్చారు చూసుకొని కొంచెం. అలాగే యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రావా, బయట నిలువనేలా, దేవుని రక్షణ లోపల రక్షింపబడే నోవాహు, దేవుని మాట వినక వెలుపల ఉండిరి ప్రజలు, దేవుని మాట వినక వెలుపల ఉండిరి ప్రజలు, తినుచు త్రాగుచు పాపములో నశించిరి జల ప్రళయములో, తినుచు త్రాగుచు పాపములో నశించిరి జల ప్రళయములో, యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా, లోపలికి రావా, బయట నిలువనేలా, పెండ్లి విందుకు రాజు పిలువగా సాకులు చెప్పిరి కొందరు, పెండ్లి విందుకు రాజు పిలువగా సాకులు చెప్పిరి కొందరు, లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు, లోపల చేరిన విందులో పాల్గొన్నారు, పెండ్లి వస్త్రము లేని ఒకనిని చూచి రుసిరి వెలుపల చీకటిలో, పెండ్లి వస్త్రము లేని ఒకనిని చూచి రుసిరి వెలుపల చీకటిలో,
యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోపలికి రావా బయట నిలువనేలా. గుడ్ మార్నింగ్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మ్యామ్, టైమ్ ఇస్ యువర్స్ మ్యామ్, ప్లీజ్. Sister Irene garu, are you ready? Yeah, Please. yeah. Please. I'm just very. Probably just 1 second now. I have to. Gosh, the water has entered my house and I'm temperature. Probably 1 second. Yes, No. sister. Yes, It's sister. okay. Bobby. It's okay. Where is my name? Bobby, can you all hear me? Yes, Yes, sister. ma'am, please. Okay. I water has entered my house already and I'm swimming in it. But whatever it is, now there's nothing that can be done. So I'm just going to, if you don't mind, I'm just going to jump on the sofa and do my work. మరి Okay. ఉదయ సమయంలో సహోదరి ఇంట్లోకి వరద అనేది వచ్చిందండి. ఇల్లంతా Okay. కూడా నీరుతో నిండిపోయింది. ఆ నీటి మధ్యలో ఆమె మరి కొంచెం ఆలస్యం అనేది అయింది. అయినప్పటికీ దేవుని పని ఆగకూడదని ప్రయాసపడుతూ ఆ నీటి మధ్యలోనే దేవుని వాక్యం అందించడానికి సహోదరి సిద్ధంగా ఉన్నారు. Okay, let me know when I can start, huh? You can start, sister. All right. Thank you, sweetness. Okay. First of all, I would like to thank each one of you for praying for me right through my illness. And I am honestly very grateful and indebted to each one of you for praying for me and bringing me back to good health. So may the Lord bless each one of you and let His grace be upon you for this wonderful opportunity that you have given me to realize the importance of people in our life. So I'd like to thank each one of you. మొట్టమొదటిగా ఉదయకాల సమయంలో నేను అనారోగ్య పరిస్థితిలో కొద్ది కాలం బట్టి ఉన్నాను, మీ అందరికీ తెలుసు. మరి నా గురించి మీరందరూ ప్రార్థన చేశారు. మీ అందరి ప్రార్థనలు బట్టి నేను ఈ దినము ఇంకనూ ఆరోగ్యంగా ఉన్నందుకు మీ అందరికీ కూడా రుణపడి ఉంటాను. దేవుడిచ్చిన మరి ప్రార్థనా పరులైన వారందరి బట్టి, ఎందుకంటే మనుషుల సహాయము, ప్రార్థనా సహాయము మనకి ఎంత అవసరమో మరి నేను అర్థం చేసుకున్నాను. అదే సమయంలో ప్రార్థించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. Okay, so before I begin, I would like to talk to us about the pyramid. మరి our life as a pyramid. ఈ ఉదయకాల సమయంలో మరి నేను పంచుకోబోయే అంశాన్ని దేంతో పోల్చి చెప్పాలనుకుంటున్నానంటే పిరమిడ్ అనే అంశంతో పోల్చదలుచుకున్నాను. మీ అందరికీ కూడా పిరమిడ్ అంటే తెలుసు. అది మరి త్రిభుజాకారంలో ఉంటుంది, ఐగుప్తు దేశంలో ఉంటుంది. When we start our life on earth, we start from the bottom up. And when I say bottom up, it means that we have a lot of people around us. When I say people, we have our parents, we have our siblings, our brothers, our sisters, and we have a lot of friends because
There are friends of our mother, there are friends of our father, there are friends of our sisters and brothers, and there are friends and our neighbors that make up the bottom of the pyramid. మరి ఉదయకాల సమయంలో పిరమిడ్‌తో నేను పోల్చి చెప్పాలని ఎందుకు అనుకున్నానంటే, మన జీవితము ఈ భూమి మీద మొదలైనప్పుడు కింద స్థాయి నుంచి పైకి ఎదుగుతది. మరి ఆ కింద స్థాయి నుంచి ఎందుకు అంటున్నానంటే, ఈ జీవితం ఆరంభించబడిన దినం నుంచి మనకు అనేక మంది స్నేహితులు తయారవుతూ ఉంటారు. ఆ స్నేహితుల్లో తల్లికి సంబంధించిన స్నేహితులుంటారు, తండ్రికి సంబంధించిన స్నేహితులుంటారు, మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళకి సంబంధించిన స్నేహితులుంటారు. అదే సమయంలో వ్యక్తిగతంగా మనకు కూడా కొంతమంది స్నేహితులు ఆరంభం అవుతుంటారు. దీని నుంచి మన జీవిత స్థాయి అనేది ప్రారంభమవుతుంది. Then when we start growing up, the pyramid starts taking shape and we start losing friends on the side. When I say losing friends, I do not mean that it means that our friendship with people starts taking a definite turn. So what happens? The pyramid starts growing a little narrower from the bottom up, and our friends, we are selective of our friends, we are selective of everything that we start doing in life. మరి చిన్నప్పుడైతే అనేక మంది స్నేహితులు మనకుంటారు. ప్రతి ఒక్కరిని నమ్ముతాం కాబట్టి. కానీ జీవితంలో ఎదుగుతున్న కొద్దీ, మనకు వయసు వస్తున్న కొద్దీ స్నేహితులు తగ్గిపోతారని నేను చెప్పట్లేదు గానీ, ఎంచుకునే విధానంలో మన ఆలోచన దృక్పథం అనేది అభివృద్ధి చెందుతది కాబట్టి, ఒకవేళ ఆ పిరమిడ్‌తో పోల్చుకుంటే, పిరమిడ్ అన్నప్పుడు త్రిభుజాకారంలో ఉంటది. కింద ఒక లైను, మరి 2 పక్కల కూడా 2 గీతలు కలిపి ఉంటాయి. ఆ 2 గీతలు ఎలాగుంటాయంటే తిన్నంగా ఉండవు. కానీ ఆ 2 కూడా పైకి వచ్చిన కొద్దీ కలిపి ఉంటాయి. అంటే మన స్నేహితులనేవారు కూడా మన జీవితంలో కొద్దిమంది తొలగించబడతారు. కొంతమందితోనే మన జీవితము మరి ముందుకు కొనసాగుతూ ఉంటది. పరిపూర్ణంగా తయారవ్వడానికి ఆ స్థితి అనేది ఏర్పడుతుంది. Then brothers and sisters start getting married, and the family home, the pyramid starts becoming even more narrower. మరి మన జీవితంలో మనము ఎవరైతే మనవాళ్ళు అనుకుంటామో, అంటే మన అక్క చెల్లెళ్ళు అవనివ్వండి, మన దగ్గరి రక్త సంబంధికులు అవనివ్వండి, వీళ్ళందరూ పెద్దవుతారు మనతో పాటే. వారందరికీ వివాహాలైతే ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. ఎవరి బాధ్యతల్లోకి వెళ్ళిపోతారు. మరి ఈ పిరమిడ్‌తో పోల్చుకుని మన జీవితం ఎలాగవుతదంటే ఇంకా సంకుచితముగా అయిపోతుంది. And children start leaving the home. కొద్ది కాలమైన తర్వాత మనకు పుట్టే పిల్లలు గూడా మనల్ని వదిలి చదువుల నిమిత్తము, వివాహాల నిమిత్తము వారు కూడా దూరమైపోతారు. Then friends, our dependence on the Bible, our dependence on our church starts growing stronger. ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఒకవేళ ఆలోచన చేసినట్లయితే, మనం ఎక్కువగా ఎవరి మీద ఇప్పుడు ఆధారపడుతూ ఉంటామంటే, ఇంతకాలం స్నేహితుల మీద ఆధారపడ్డం, బిడ్డల మీద ఆధారపడొచ్చు. కానీ మనం ఇప్పుడు ఆధారపడేది దేవుడి మీద, సంఘం మీద ఆధారపడుతూ, దేవుడితో మనకున్న బలాన్ని ఇంకా బలోపేతం చేసుకుంటూ ముందుకు కొనసాగుతాము. Now here I want us to pay special attention, because when this starts happening, the pyramid, it becomes much narrower, and ultimately there is just one person left in a household. మరి ఇక్కడ చాలా ఏకాగ్రతతో మీరు ఈ మాట వినాలి. అందరూ ఆ విధముగా తొలగిపోయాక ఆ పిరమిడ్ ఆకారం చూసినట్లయితే ఇంకా ఒకే కోణంలో చేర్చబడినట్లుగా అందరూ మనం విడిచిపెట్టినప్పుడు ఒంటరిగా మిగిలిపోతాము. ఒంటరి సమయంలో మనకు ఆధారము దేవుడు మాత్రమే. Remember, there is only one chair on the top of the pyramid. మరి ఆ పిరమిడ్ మీద ఒకే ఒక కోణం అనేది ఉంటది. ఇంకా మరి 2 కోణాలు 3 ఏమి ఉండవు. So to keep that chair strong,
to keep that chair strong, to enable you to sit on it, we have to firm the four legs of the chair. మరి ఆ చివరి కోణం దగ్గరకు వచ్చినప్పటికి అక్కడ ఇంకా 2-3 కుర్చీలు పట్టవండి. ఒకే కుర్చీ పడతది. ఆ కుర్చీ నువ్వు కూర్చోవడానికి సామర్థ్యం కలిగి ఉండాలి. అంటే ఆ కుర్చీకున్న 4 కాళ్ళు కూడా పటిష్టంగా ఉండాలి. ఆ 4 కాళ్ళు పటిష్టంగా ఉంటేనే మనం కూడా కూర్చోగలుగుతాం. Therefore, friends, we need to build our faith so strong that we do not wobble on the chair. మరి మన యొక్క స్థితి ఒకవేళ ఆ కుర్చీ మీద కూర్చున్నప్పుడు ఇటు అటు మరి ఊగిసలాడే అనుభవం కాకుండా స్థిరముగా కదలని వారుగా ఉండేటట్లుగా మనం దేవునితో అటువంటి అనుబంధాన్ని కట్టుకోవాలి. And don't forget, our faith and our reliance on our Lord starts getting stronger. మరి ఈ సమయంలో మర్చిపోకూడని విషయం ఏంటంటే మన విశ్వాసము అలాగే దేవునితో మనం కొనసాగించే ఆత్మీయ సహవాసము కూడా 2 ఇంకా అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండాలి. We need to keep our faith strong in Jesus because we need to be firmly perched on the chair to enable ourselves to not fall into either temptation or become faithless, because remember the 4 pillars have to support, and it is only done through faith. మరి ఆ పిరమిడ్ ఆకారంలో ఆ చివరి అంచు మనం కూర్చున్న కుర్చీని స్థిరముగా ఉంచాలంటే నిజానికి ఆ అంచు మీద కుర్చీ స్థిరముగా ఉండదండి. కానీ ఇది ఆత్మీయ కోణానికి నేను అన్వయించి చెప్తున్నాను. ఒకవేళ ఆ పిరమిడ్ చివరి కోణం అనేది విశ్వాసంతో మనం పోల్చుకుంటే మన విశ్వాసము స్థిరముగా ఉంటే మన విశ్వాసము బలముగా ఉంటే మనం కూర్చునే కుర్చీ కూడా స్థిరముగా ఉంటది. మనం కిందకి పడిపోవడానికి అవకాశం ఉండదు. శోధనలు అనేవి మనల్ని చుట్టుముట్టినప్పుడు శ్రమలు అనేవి మనల్ని చుట్టుముట్టినప్పుడు కూడా విశ్వాసం అనే కోణం మీద మన కుర్చీ మీద మనం కూర్చున్నాము కాబట్టి స్థిరులుగా కదలని వారుగా ఉన్నాము కాబట్టి మన జీవితంలో తొణికిసలాడే అవకాశం అనేది ఇంకొండదు. Therefore, friends, I do want each one of us to communicate, because through communication we learn a lot. We do not rely on our own understanding. We have many people in faith in our community, in the people we meet, in the people that we come across in our life, who increase our knowledge, not only about Christ, but the way things have to be. ఇటువంటి స్థిరమైన విశ్వాసంలో మనం కొనసాగాలంటే మన సొంత ఆలోచనతో మనం ఎంత మాత్రం కొనసాగలేమండి. మనకు అనేక మంది సహాయం అవసరము. మరి అనేక మంది అన్నప్పుడు ఎవరిని పెడితే వారి ఆలోచనలు తీసుకోవాలన్న ఉద్దేశం కాదు. కానీ మన జీవిత యాత్రలో అనేక మంది ఆత్మీయులు మనకి సంఘములో సమాజంలో దొరుకుతూ ఉంటారు. మరి వారు ఏం చెప్తున్నారో వారి ఆలోచన విధానం ఎలాగుందో మనం ఎంతవరకు ఇతరులను చూసి నేర్చుకుని మన విశ్వాసాన్ని జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోగలమో అలాగున అభివృద్ధి చేసుకుంటూ స్థిరంగా ముందుకు కొనసాగిపోవాలి. So friends, to keep our faith strong, I would like to bring across this morning's message to you, which is the spiritual perils of denying the truth of God. మరి దేవుని యందు మనం స్థిరమైన విశ్వాసము కలిగి కదలని వారుగా ఉండాలంటే ఒక 4 విషయాలను నేను మీ ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఆ 4 విషయాలు కూడా ఏంటో ఇప్పుడు మనము చూద్దాము. On this topic, I would like to cover the book of Jeremiah, book of Hebrews, and the book of Mark. Jeremiah, Hebrews, and Mark. ఈ 4 విషయాలు తెలియజేయడానికి నేను 3 పుస్తకాలు ఎంచుకున్నానండి. అది ఇర్మియా గ్రంథము, హెబ్రీలు రాసిన పత్రిక, మార్కు సువార్త మీద నుంచి ఈ విషయాలు నేను చెప్పదలుచుకుంటున్నాను.
In Jeremiah, I would like to take the Jeremiah chapter 18, verses 18 to 22. Jeremiah 18, verses 18 to 22. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు కూడా చదువుకుందాం. Shall I read, sister? Yes, my angel. But 1 minute before you read, I will just say a few words. Okay. Jeremiah, as all of us know, he was the weeping prophet. మరి The weeping prophet. ఈ భాగాన్ని చదవక ముందు ఇర్మియా గురించి మన అందరికీ కూడా తెలుసు. అతడు విలపించు ప్రవక్తగా ప్రసిద్ధి చెందాడు. Jeremiah kept sending clear messages of doom to the stiff-necked people of Judah. మరి యోదయాలో ఉన్న మెడవంచని తరమునికి దుష్ట తరమునికి ఇర్మియా చాలా కఠినమైన సందేశాలు దేవుడి ద్వారా ఏం చేయకూడదో వారికి తెలియజేస్తూ వచ్చాడు. And what he kept saying to them was to change from their wicked ways. వారి యొక్క దుష్ట మార్గాలన్నిటి నుండి కూడా వారిని తప్పించడానికి వారు ఏమి చేయకూడదో ఇర్మియా చాలా కఠినంగా చెప్పుకుని వచ్చాడు. Here he lists the morals and spiritual causes for the coming doom. మరి ఏమి చెయ్యాలో అన్నదాన్ని తెలియజేయడానికి ఆత్మీయ విలువలతో కూడిన ఆత్మీయ కోణాలతో కూడిన మాటలను వారికి తెలియజేశాడు. And this is very evident in the verse 21. ఈ మాటను మనము 21వ వచనం 18వ అధ్యాయము 21వ వచనంలో మనము చూడగలుగుతాం. Yeah. Sweetness, you can read the verses 18 to 22. Yes, I will read, sister. 18వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యం చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వానిని కొట్టుదము రండని చెప్పుకొని చుండిరి. యెహోవా నా మొర ఆలకించుము, నాతో వాదించి వారి మాటను వినుము, వారు నా ప్రాణము తీయవలనని గుంట త్రవ్వి ఉన్నారు, చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయవలన, వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము. వారి కుమారులను క్షామమునకు అప్పగించుము, ఖడ్గ బలమునకు వారిని అప్పగింపుము, వారి భార్యలు పిల్లలు లేని వారి విధవరాళ్ళగుదురుగాక, వారి పురుషులు మరణహతులగుదురుగాక, వారి యవ్వనులు యుద్ధములో ఖడ్గము చేత హతులగుదురుగాక, నన్ను పట్టుకున్నట్టుకై వారు గొయ్యి తవ్విరి, నా కాళ్లకు ఉరులు నొగ్గిరి, వారి మీదకి నీవు అకస్మాకంగా దండును రప్పించడం వలన వారి ఇళ్లలో నుండి కేకలు వినబడును గాక. Yes, and I would definitely like you to concentrate on verse 21. Okay? చదవబడిన వచనాలన్నిట్లో నుంచి 21వ వచనం మీద మీ ఏకాగ్రత పెట్టాలని నేను కోరుకుంటున్నాను. Okay, we will now concentrate on Hebrews chapter 10, verses 26 to 36. Hebrews chapter 10, verses 26 to 36. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం నుంచి 36వ వచనం వరకు కూడా మరొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. Shall I read, sister? No, 1 minute, darling. I'll just say a few words on this. In the book of Hebrews, the author is warning the people about the dangers of putting away or discarding their faith in Christ. This comes to fore in the verse 28. Yes, you can read 26 to 36 and concentrate on verse 28. హెబ్రీలు రాసిన పత్రిక గ్రంథకర్త ఏం తెలియజేస్తున్నాడంటే, విశ్వాసము నుంచి కృప నుంచి మనం తొలగిపోతున్న సమయాల్లో ఆ యొక్క దేవుని యొక్క మాటలు ఎంత కఠినంగా ఇక్కడ రాయబడ్డాయో 26వ వచనం నుంచి 36వ వచనం వరకు చదువుకుంటూ ముఖ్యంగా
28వ వచనం మీద మన ఏకాగ్రత పెడదాం. ఇప్పుడు చదువుకుందామండి. మన సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయమైన తీర్పుకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు ఇకుండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పిన వానిని ఎరుగుదము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అయితే మీరు వెలిగింపబడిన పిమ్మట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించి వారితో పాలివారైతిరి. ఏలైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది ఉన్న స్వాస్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలము గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చే వారే వాగ్దానము పొంది నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. Now we will turn to Mark 3 verses 19 to 30. Mark 3 verses 19 to 30. మార్కు సువార్త 3వ అధ్యాయము 19వ వచనం నుంచి 30వ వచనం వరకు కూడా చదువుకుందాం. When we turn to Mark, the Gospel of Mark, we read about the scribes who committed the unpardonable sin, and this is very evident in our verse 29. మరి మార్కు సువార్తలో శాస్త్రులు ఏ విధముగా దేవుని వాక్యాన్ని ఎదిరించి వారు నిలవబడ్డారో వారి గురించి చెప్పబడిన మాటలు ప్రత్యేకించి ఇక్కడ ఉన్నాయి. అయితే మనము ఏకాగ్రత పెట్టవలసిన వచనము 29వ వచనము. Yes. So now when we talk about spiritual perils, about denying the truth of God, how does it impact our life? మరి దేవుని వాక్య సత్యాన్ని మనం తృణీకరిస్తున్నప్పుడు, కాదనుకున్నప్పుడు అది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తది, ఆ యొక్క తీర్పు అనేది మన జీవితం మీద ఎలా ఉంటది అన్నది ఇక్కడ చూస్తున్నాం. Let me tell you, friends, God does not forsake you at all, because remember, He has made you and me in His image. He cannot destroy that. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, దేవుడు మిమ్మల్ని నన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఎందుకంటే ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు కాబట్టి మనల్ని నాశనం చేయడం అనేది దేవుడికి ఇష్టం ఉండదు. Remember, He gives each one of us many opportunities to turn back to Him. ఆయన వైపు తిరగడానికి మన జీవితంలో దేవుడు ఎన్నో అవకాశాలను ఇస్తూనే ఉంటారు. Therefore, friends, it is very imperative that each one of us keep our eyes focused on His word. దేవుని వాక్యం మీద మన కనుదృష్టి ఉంచి ముందుకు కొనసాగడం అనేది మన జీవితంలో అత్యంత అవసరము. As I said, when He gives us many opportunities, He makes us realize our sins. There are times when we fall into sin knowingly and unknowingly. మరి దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడని చెప్పాను కదా. ఎందుకు అవకాశాలు ఇస్తూ ఉంటాడంటే మనం అందరము తెలుసో తెలియకో చాలాసార్లు పాపంలో పడిపోతుంటాము, పాపపు స్థితిలోనే కొనసాగుతుంటాము, పాపాన్ని చేస్తూ ఉంటాము.
remember, He has sent the Holy Spirit to be a helper in each one of us. మనందరి జీవితాల్లో కూడా సహాయకర్తగా ఉండడానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించి ఉన్నాడు. The Holy Spirit does not at any given time leave us or abandon us. పరిశుద్ధాత్మ దేవుడు ఏ సమయంలోని కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. And remember, every time we fall into sin, the Holy Spirit keeps warning us before we fall into sin. మనము పాపములో పడకముందు కానీ పడిన తర్వాత కానీ మనం వినే స్వరము కేవలం పరిశుద్ధాత్మ స్వరం. ఎందుకంటే పాపంలో పడిపోతున్నప్పుడు పడబోయేటప్పుడు కూడా ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. But the Holy Spirit keeps speaking to us to turn away, and to turn away. మరలా తిరిగి దేవుడి వైపు తిరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే దేవుని వైపు తిరగమని మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. Should we ever recall our sins, we need to ask forgiveness and turn towards God. మన పాపాలను ఆ విధముగా ఆయన జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం దేవుణ్ణి క్షమించమని అడుగుతూ దేవుని వైపు తిరగడానికి మనల్ని మనం పురుకొల్పుకోవాలి. And our conscience is always pricking us to bring us back onto the track where we rely more on God than on ourselves. మన మీద మనము కాకుండా దేవుని వైపు తిరగడానికి, దేవుని మార్గంలో నడవడానికి, దేవుని మీద ఆధారపడడానికి మనకు సహాయం చేసే ఇంకొక విషయం ఏంటంటే మన సొంత మనస్సాక్షే. There are times in our lives when we start to question the word of God because we think we are being mortals, we think we know too much. మన జీవితాల్లో మనం తెలియకుండా చేసే ఇంకొక తప్పు ఏంటంటే మనకు అన్నీ తెలుసు అనుకుని మనకున్న సొంత జ్ఞానం చేతన ఆధారం చేసుకుని మనం అనేక సార్లు దేవుడి వాక్యాన్నే ప్రశ్నిస్తూ ఉంటాము. Remember, friends, you and I have been brought up, and it has been down the ages that we do not question the Bible. మరి మనలో ఎవరమో కూడా లేకపోతే తరాల వెంబడి ఎవరు కూడా మరి బైబిల్ని ప్రశ్నించడానికి కానీ వాక్యాన్ని ఎదిరించడానికి కానీ సరిపోరండి. The Bible has been written by the Holy Spirit. The guidance has come from the Holy Spirit, and we cannot question God's word. పరిశుద్ధాత్మ దేవుడే వ్యక్తులను ప్రేరేపించి ఈ బైబిల్ అనేది వ్రాయించాడు కాబట్టి దానిని మనము ఎదిరించడానికి ప్రశ్నించడానికి ఎంత మాత్రము సరిపోము. I have to tell you that when we start reading the Bible, and this is true, I think, with each one of us, we find there are so many doubts that arise. మరి బైబిల్ చదువుతున్నప్పుడు అది ఎవరికైనా సరే, నాకైనా మీకైనా సరే, చదువుతూ కొనసాగుతున్న కొద్దీ ఎన్నో రకాల సందేహాలు అనేవి మనకు వస్తాయి. But friends, there comes a time when each one of our doubts, because when we start doubting, these doubts stay in our mind. మరి ఈ బైబిల్ చదువుతున్నప్పుడు అనేకమైన సందేహాలు అనేవి తప్పకుండా వస్తాయి. కానీ బైబిల్ని సందేహించకూడదు. ఆ సందేహాలను కలిగిస్తున్న మన మనసునే మనం సందేహించుకోవాలి. And not only that, there always comes an answer to our doubts. మనకి ఎన్ని సందేహాలు వస్తున్నాయో వాటన్నిటికీ కూడా జవాబు అనేది ఖచ్చితంగా బైబిల్లో ఉంటది.
So I feel that it is very important, friends, to stay focused, to concentrate. Yes, the devil is always on your shoulder, taking you away from the word of God. అపవాది దేవుని మార్గంలో నుంచి, దేవుని వాక్యములో నుంచి మనల్ని తప్పించడానికి ఎల్లప్పుడూ మన భుజాల మీద ఎక్కి కూర్చుంటాడు కాబట్టి, మనం దేవుని వాక్యాన్ని సందేహించకుండా, వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని వైపు తిరుగుతూ ముందుకు కొనసాగిపోవాలి. Let us now concentrate on our current situation, where wars are taking place, and the little place called the little place where the war is going on with Israel and the Hamas. Israel is still standing strong because they are God's chosen. మన ప్రస్తుత పరిస్థితులు ఏ విధముగా ఉన్నా సరే మనం ధైర్యంగా, నిబ్బరంగా ఉండాలి. మరి ఇశ్రాయేలు, హమాస్ మధ్యన జరుగుతున్న భీకర యుద్ధం గురించి మనకు తెలుసు. ఎన్నో దినాలు బట్టి కొనసాగుతూనే ఉంది. కానీ ఈ యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతో స్థిరముగా, ధైర్యంగా నిలవబడ్డారు. ఎందుకంటే వారు దేవుని చేత ఎన్నుకోబడిన వారు. They still do not believe. They still do not believe that Jesus Christ has come from a lowly family and he has died for our sins. They are still waiting for the Messiah. నిజానికి ఇశ్రాయేలు ప్రజల జీవితాలు చూసుకుంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు, జన్మించారు, కుటుంబాన్ని కలిగి ఉన్నారు, మరణించారు, తిరిగి లేచారు అన్న విషయము వారు ఇప్పటికీ కూడా అర్థం చేసుకోకుండా ఉన్నారు. మెస్సియా ఇంకా వస్తాడని వారు కనిపెడుతూ ఉన్నారు. But yet Israel is God's chosen place. వారు నమ్మినా నమ్మకపోయినా కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఎన్నుకోబడిన వారు. And God is still keeping their faith and their faith up and helping them in the war. We can see that every day. దేవుడి యొక్క సహాయము ఆ యుద్ధములో ఏ విధముగా అదృశ్యముగా ఉందో ప్రతిదినం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే దేవుడికి వారి పట్ల విశ్వాసం ఉంది. అదే సమయంలో వారికి కూడా దేవుడి పట్ల విశ్వాసం ఉంది. Let us also take an example of the Americas. అమెరికా గురించి కూడా ఒక ఉదాహరణ మనం చూద్దాము. Don't forget, America removed the Bible from every school and every institution. అమెరికా దేశంలో ప్రతి కళాశాలలో నుంచి, ప్రతి పాఠశాలలో నుంచి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తీసివేశారు. And they have had a number of disasters by way of floods, by way of fires that have not stopped anywhere. వారు ఆ విధముగా చేసిన దాన్ని బట్టి అనేక రకంగా నాశనాలు, విపత్తులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా వరదలు, సునామీలు, మరి టార్నడోలు, ప్రకృతి వైపరీత్యాలు అనేవి చాలా భయంకరంగా దేశంలో జరుగుతున్నాయి. America turned away from God. They did not love people, and there has been crimes which have taken away the peaceful life of the people. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అమెరికా దేశము దేవుడి వైపు నుంచి వైదొలిగిపోయింది కాబట్టి ఎక్కడ చూసినా నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. మనం ప్రతిదినము చూస్తూనే ఉన్నాం. ఎన్నో నేరాలు, ఘోరాలు, హత్యలు అనేవి అమెరికా దేశంలో జరగడం పరిపాటైపోయింది. Now that they have brought back the Bible in the schools, I feel that there is going to be a sea change in the whole country. దేశంలో జరుగుతున్న పరిస్థితులు బట్టి, పరిణామాలు బట్టి ఇప్పుడు వారు మరలా దేశ శాంతి కొరకు ఆ బైబిల్ని పాఠశాలల్లోకి, కళాశాలల్లోకి తేవడం అనేది జరుగుతోంది.
I am hoping that the crime rate and the shooting sprees will reduce. నేనైతే ఆ నేర సంఖ్య లేకపోతే హత్యల సంఖ్య ఏదైతే ఇప్పుడు పెరిగిపోయిందో ఖచ్చితంగా అది తగ్గుతుందని నమ్ముచున్నాను. I am hoping that God will lighten his hand on the fires, on the earthquakes, on the landslides, and on the water rising. అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో కాల్పులు కానీ, హత్యలు కానీ, భూకంపాలు కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ వీటన్నిటికి మరి దేవుని యొక్క వాక్యాన్ని తీసివేయడమే కారణం కాబట్టి ఇప్పుడు వారు మరలా ఆ వాక్యపు విలువ తెలుసుకుంటుండగా దేవుని యొక్క హస్తము, ఉగ్రతా హస్తము ఆ దేశం నుంచి తొలగించబడుతుందని నేను నిరీక్షిస్తున్నాను. Let us why are we talking about the rest of the world when we have to look at our own country? మిగతా దేశాల గురించి మాట్లాడుతున్నాం కానీ అదే సమయంలో మన దేశం యొక్క పరిస్థితి ఎలాగుందో కూడా చూడాలి. Here too we see lawlessness, we see cruelty, we see the divorce rates, and we see many more evils that are taking place right under our nose. మరి మన దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఎలాగున్నాయో మనకి తెలుసు. కఠినత్వము, క్రూరత్వము, విడాకులు, నేర సంఖ్య ప్రతి దినము కూడా మరి ఎక్కువైపోతూనే ఉంది. న్యాయము లేని పరిస్థితులు. God also told you and me that having faith in me, you will go through perils in your life. You will be persecuted for my name's sake. దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా రాయించిన విషయం ఏంటంటే ఆయన యందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో క్రీస్తు యేసునందు సద్భక్తితో ఉండేవారు అనేక హింసలు అనుభవించాలి, శ్రమలు అనుభవించాలి, శోధనలు కూడా వారి జీవితము వెళ్ళాలి. We are seeing this in our own country, that it has already taken place, because even in our country, God has been removed from every institution. మన దేశంలో కూడా ప్రతి సంస్థలో, కార్యాలయాల్లో కూడా దేవుడు అనే పదానికి విలువ లేకుండా చేశారు. దేవుడు పదాన్ని తొలగించారు కాబట్టి మరి మన దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏ విధంగా కొనసాగుతున్నాయో మనందరికీ కూడా తెలిసిన విషయమే. Love for our brothers and sisters has taken a back seat because we have no love, we have no understanding, and it is hurt that we are spreading to each other in our institutions. తోటి సహోదరులు అంటే భారతీయులందరూ కూడా నా సహోదరి సహోదరులని ఏదైతే ప్రమాణం చేస్తున్నామో ఆ ప్రేమ అనేది పూర్తిగా చల్లారిపోయింది. కార్యాలయాల్లో కానీ, సంస్థల్లో కానీ ఎక్కడైనా సరే ఈ ప్రేమ అనే పదము ఎక్కడ కనబడట్లేదు కానీ ద్వేషమే పెరుగుతుంది, క్రూరత్వమే పెరుగుతుంది. Friends, let us now turn our ways. God has given enough warnings to each one of us to turn our ways and put our faith in him, to turn to him for every kind of help. He is there to help us in every situation, to turn situations. All he wants us is to turn to him. ఆయన వైపు తిరగమని, ఆయనందు విశ్వాసం ఉంచమని, ఆయన మార్గంలో నడవమని ఇప్పటిదాకా మనలో ప్రతి ఒక్కరికి కూడా మన దేశానికైతేనేమి, మనకైతేనేమి అనేకమైన హెచ్చరికలు దైనందిక జీవితంలో దేవుడు చేస్తుండగా ఆ హెచ్చరికలు పట్టించుకొని ఇప్పుడైనా సరే మన దేవుని వైపు తిరుగుదాం. ఎందుకంటే మన దేవుడు కృప కలిగిన వాడు. ఆయన అన్నడు మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడే దేవుడు కాదు. I now pray that each one of us are blessed to turn ourselves towards not only God, but to turn towards each other, not only for help, but for every kind of need that man has got. We need to turn towards him and towards our fellow brothers and sisters for every kind of help that we can get, because he has made us in his image
and he has made us brothers and sisters to stretch our hearts and to stretch our hands to help. ఆయన స్వరూపంలో మనం చేయబడ్డాము. ఆయన రక్తం చేత మనం అందరము కూడా ఆత్మీయ సహోదరి, సహోదరులుగా పిలువబడుతున్నాము. కాబట్టి ఉదయకాల సమయంలో మనం దేవుని వైపు మొట్టమొదటిగా తిరుగుదాము. దేవుని వైపు తిరగడం మాత్రమే కాదు కానీ, మన తోటి సహోదరి, సహోదరుల వైపు కూడా తిరుగుదాం. తోటి సహోదరి, సహోదరుల వైపు తిరగడం అంటే సరింగా ఈ మాటను అర్థం చేసుకోవాలి. వారు ఏ కష్టంలో ఉన్నారో, ఏ అవసరతలో ఉన్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారో మనం ఒకరికొకరికి ఆత్మ సంబంధులుగా సహాయము చేసుకుంటూ, విశ్వాసం చేత ఆదరిస్తూ, ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు హస్తాన్ని అందిస్తూ, వారిని పరామర్శిస్తూ, దేవుని ప్రేమను చూపిస్తూ మనము దేవుని వైపు అనేకులను తిప్పుదాము. And may God's mercy and grace rest on each one of us and our families. మనపైన, మన కుటుంబాలపైన దేవుడి యొక్క కృపా కనికరాలు సమృద్ధిగా కలగాలని నేను వాంఛిస్తున్నాను. Thank you. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మన సహవాసం తరపున సిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలుగులోకి అనువదించినటువంటి స్వర్ణలత సిస్టర్ గారికి కూడా మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. Praise the Lord. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ మురళీ బాబాయ్ గారు, అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. అయ్యగారు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది అయ్యగారు. మురళీ బాబాయ్ గారు చెప్పండి. ప్రేయర్ రిక్వెస్ట్ అయ్యారు. నిన్న దినాన్న రాణి వెన్న గారికి చిన్న బైక్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అమ్మగారి Okay. కోసం ప్రార్థన కూడా చేయండి అయ్యగారు. ఓకే ఓకే, అలాగే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సురక్షగా బంగారు పదాలు ప్రార్థిస్తున్నాము. నేను ఉదయకాల వేళలో మీ దేవుని రాష్ట్రాన్ని పెట్టుకొని మీరు మాకు అందించినటువంటి శ్రేష్టమైన మీ మాటలను బట్టి మీకు ప్రార్థిస్తున్నాము. నేను అలాగనే తర్జుమా చేసినటువంటి సిస్టర్ గారిని బట్టి కూడా మీకు పాస్ అయ్యి వస్తున్నాం. ఇరువురిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ద్వారా అయినా మీ యొక్క వాక్యాన్ని ప్రచురం చేయట్లో మీరు వారి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయినా అలాగే రాణి వెన్న గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. బైక్ యాక్సిడెంట్ లో మరి పిల్లలు బాధపడుతున్నారు. అయినా బిడ్డను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. అయినా మిమ్మల్ని నమ్మిన వారికి మీరు కొద్దువై ఉన్నదని మీరు సెలవు ఇచ్చిందేవా. ఆ బిడ్డను మీరు లేవనెత్తండి. అలాగే జూమ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను ఏ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మాకే తెలియదు, కానీ నేను సమస్తను చూడగలిగిన దేవుడు కనుక తండ్రి ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన నేను వారి సమస్యలు, వారి కష్టాలు మీకు తెలుసు. నేను వారికి తగినటువంటి సమాధానాన్ని మీకు దయచేయండి. అందరిని ఆశీర్వదించండి. ఆయన మేలులతో నింపండి. ఆయన మా దేవాలయం ఎవరు ఎలాంటి రోగ పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు అనిపిస్తున్నారు తెలుసు కనుక తండ్రి ప్రతి బిడ్డను లేవనెత్తమని వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నేను కుడికి ఏర్పాటు చేసి మా కోసం ప్రయాసపడుతున్నటువంటి బాబీని బట్టి, అలాగే కోర్ కమిటీని బట్టి, వాక్యం అందిస్తున్నటువంటి బిడ్డలను బట్టి రీతికి వస్తున్నాం. అనైనా మా దేవ చేరుకున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అయినా మరి ముఖ్యంగా వాక్యం అందించినటువంటి మీ జందావసరాలని ఇంకా బలంగా మీ పరిచర్యలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఆయన అలాగే తండ్రి స్వరూపను బట్టి, జాన్సన్ బట్టి, మరి జూమ్ కూడికలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా మీ పాస్ అన్నిటికీ వస్తున్నాం. నైనా మీరే దీవించండి, ఆశీర్వదించండి, కరుణించండి. నైనా మీ కాపుదాలు అందరిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. నైనా వ్యాధిగ్రస్తులు అందరినీ మీకు చేతులకు అప్పగిస్తున్నాం. అలాగే అనారోగ్య పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డను మీకు తాకండి, మీ దక్షిణాస్తం తాకండి. నేను ఆరోగ్యాన్ని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నా. నేను ఏ ఇబ్బందుల్లో ఉన్నారో మీకే తెలుసు కనుక మీరే వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ఆయన మా తండ్రి, మా దేవాలయంలో అనేక మంది దైవదాసులు మీరు మాకు ఇచ్చారు. వారి ద్వారా గొప్ప గొప్ప స్వార్థులు మాకు వినపడుతున్నాయి. అన్న వినబడిన వాక్యం అయినా హృదయాలు కత్తుకొని ఆ వాక్యానుసారమైన జీవితం జీవించడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అయినా మా దేవ కల్పలమైన మేమందరం కూడా మీ పాసనీకి వస్తున్నాం.
మమ్మల్ని కరుణించండి, కాపాడండి. నేను మా పని పట్ల మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నామని, ప్రతి నిత్యం మిమ్మల్ని కలిగిన వారిగా, మిమ్మల్ని స్మరించుకునే వారిగా ఉండాలి సహాయం దయచేయమని, మా శివుడు తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తునామా అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందును నెరవేరునుగాక. మన దిన ఆహారం మాకు దయచేయి, మళ్ళీ అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము, శోధములను తీక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, చుంకుడికలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డకును, వాక్యం అందించినటువంటి బిడ్డకును, తర్జుమా చేసినటువంటి బిడ్డకును, జూమ్ కూడికి ఏర్పాటు చేసి అనేకులను బలపరుస్తున్నటువంటి భావికి కోర్ కమిటీకి సదాకాలం నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ మురళీ బాబాయ్ గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నా. గమనించండి, ఈ మెసేజ్ అని కూడా రికార్డ్ చేయబడతాయండి, గమనించండి. అదే విధంగా ఇవి యూట్యూబ్ లో మనకి అవైలబిలిటీలో ఉంటాయండి. బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ మనకి యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటాయండి, గమనించగలరు. కొత్తగా జాయిన్ అయిన వారికి సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతా ఉన్నాం. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.